పూర్తిగా అభివృద్ధి చేయడానికి సంకల్పం తీసుకున్నాను. మరియు విద్యుత్ స్తంభాలకు చిన్న చిన్న లైట్లు ఉన్నాయి, దాన్ని సోలార్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాను. నీటి ఎద్దడి అనేది ప్రతి గల్లీలో ఉంది, నీటి వసతిని నిర్మూలిస్తా. మరియు డ్రైనేజీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నది, పిచ్చి మొక్కలు కానీ అలానే ఉన్నాయి. ఎలాంటి దోమలు కానీ ఎలాంటి ఇది కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి దాన్ని కూడా చేస్తాను. వైద్యశాల అనేది ఉన్నది, అక్కడ వైద్యం కూడా కరెక్ట్గా లేరు, అది కూడా పక్కా భవనానికి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. మన యొక్క పాఠశాల ఉంది, ఆ పాఠశాలకు కాంపౌండ్ కానీ ఎలాంటి ప్రహారీ గోడలు లేవు, మరియు దానికి కూడా ప్రహారీ గోడ, కాంపౌండ్, గేటు, పిల్లలకు ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొస్తాను. అవసరమైతే మన విలేజ్ని సొంత నిధులతోని కూడా నేను అభివృద్ధి చేయడానికి ముందుకొస్తున్నాను. కాబట్టి నన్ను ఆదరించాలి. మీ అందరి కృషితోని ఇది ఒక ధర్మ యుద్ధంగా ముందుకొచ్చాను. చూశాను, నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు, కానీ ఎలా ఉంది అంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఎందుకనంటే ప్రతి పేదవాడు అలానే ఉన్నాడు, అక్కడనే ఉన్నాడు. ఈ యొక్క విలేజ్ అనేది మోడల్ విలేజ్గా తీర్చిదిద్ది రాష్ట్రంలో మొదటి స్థాయిలో ఉంచాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను. ఆ సంకల్పాన్నే ముందుకు తీసుకెళ్తాను. మీ అందరి సహకారం, విలేజ్లో ఉన్న ప్రతి పౌరుడిది, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, ముసలి అందరి సహకారం కూడా నాకు కావాలి. నాకు ఉన్నది 2 చేతులు, కానీ 2 చేతులు కాదు, మీ అందరి 22,500 చేతులు ఉన్నాయి. ఆ 2,500 చేతులు నాకు సహకారం అందిస్తే నేను ముందుకెళ్తాను. ఖచ్చితంగా మనది రాష్ట్రంలో మోడల్ విలేజ్గా మొదటి స్థానంలో నిలుపుతానని దృఢ సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి పర్సు గుర్తుకే అందరు ఓటేసి నన్ను విజయం చేకూర్చాలని మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను.